బిఎన్ రెడ్డి కాంగ్రెస్ అధికార ప్రతినిధి. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. ఏంటి ఇప్పుడు పార్టీల నాయకులందరూ కూడా మాట్లాడుతున్నారు. ఒకవైపు రాజకీయ విశ్లేషకులేమో కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు అలా లేదు అని మాట్లాడుతున్నారు. బట్ జనసేన బీఆర్ఎస్ మాత్రం అటు బీజేపీ సైతం కూడా ప్రభుత్వం పైన దుమ్మెత్తిపోస్తుంది. ఇచ్చిన హామీలేవి నెరవేర్చట్లేదు. అండ్ భూభారతి కొత్తగా తీసుకొచ్చారు. మేమేదో చేసినట్టుగా 10 ఏళ్ళు మేమేదో తిన్నట్టుగా మీరు ఇప్పుడు భూభారతి తీసుకొచ్చి మాత్రం ఏం చేస్తున్నారు, సేమ్ అదే దోచుకొని తింటున్నారు కదా అని చెప్పి ఇందాక రామకృష్ణ గారు కూడా మాట్లాడుతున్నారు. ఒకటి రెండు విషయాలు ఇక్కడ. భూభారతి అనేది ధరణి ప్లేస్లో తీసుకురావడం జరిగింది. అవును, మీకు అందరికీ తెలుసు. ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, సెకండ్ వచ్చిన తర్వాత 2020లో వాళ్ళు ధరణి తీసుకురావడం జరిగింది. ధరణి తీసుకొచ్చిన తర్వాత ఎన్ని వేల మంది ఉరేసుకొని చచ్చిపోయినారో మీ అందరికి తెలిసిన విషయమే. ఎందుకంటే దాదాపు 12 లక్షల ఎకరాలు ఈరోజు ప్రొహిబిటెడ్ లిస్ట్లో పెట్టడం జరిగింది. దానికి కారణం అనేకమైన ఉన్నాయి. కొంతమంది ఏంటంటే సాదా బైనాంల గతంలో మన నిజాం ఉన్నప్పుడు కొంతమంది చేసుకోని అని చెప్పి జాగిదాలు కొంతమంది తీసుకోవడము, తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకోకపోవడం, అనేక రకాలు ఉన్నాయి. మన తెలంగాణలో ఉన్నటువంటి రకాలైన ల్యాండ్స్ ఏ భారతదేశంలో ఎక్కడలేదు. మన దగ్గర సర్ఫైకాస్ భూములు అని చెప్పి, ఇనాం భూములు అని చెప్పి, ఎండోమెంట్ ల్యాండ్స్ అని చెప్పి, వక్ బోర్డ్ ల్యాండ్స్ అని చెప్పి అనేక రకాలుగా మన దగ్గర ఉన్నాయి. అన్నిటికీ టైటిల్ లేవు. టైటిల్ ఉన్నాయి మాత్రమే వాళ్ళు ధరణిలు ఎక్కించి మిగతా అని చెప్పి తీసుకోవడం జరిగింది. అప్పీలకు కూడా అవకాశం లేకుండా ధరణిలా కనీసం పేరు కూడా తప్పు పడితే, ఇనిషియల్ తప్పు పెడితే కూడా దాన్ని సవరించే అధికారం ఎవరికి లేకుండే. ఆర్డీఓకి కానీ తహసీల్దార్కి కానీ ఎవరికి లేకుండే. ఈరోజు అలాంటి పరిస్థితుల్లో మీకు అందరికీ తెలుసు, అలాంటి ధరణిని తీసుకొచ్చినప్పుడు ఆఫీసర్లని, తహసీల్దార్లను మీకు అందరికీ తెలుసు. ఇబ్రాహీంపట్నం దగ్గర ఉన్నటువంటి, తర్వాత అబ్దుల్లాపురం దగ్గర ఒక లేడీ తహసీల్దార్ని తగలబెట్టి చంపేయడం జరిగింది అన్యాయంగా. ఎందుకంటే ఆమె చేయలేని పరిస్థితి అక్కడనేమో నేను 30 సంవత్సరాల నుంచి ల్యాండ్ చేసుకుంటున్నా, నాది ప్రొహిబిటెడ్ లిస్టులో ఎట్లా చెప్తారని చెప్పి ఏ విధంగా వాళ్ళు రైతులు ఏ విధంగా గోలబెట్టి మీ అందరికీ తెలుసు. అదేవిధంగా స్వయాన కేటీఆర్ కాన్స్టిట్యున్సీ సిరిసిల్లలో ఒక మహిళ తన తాలిబొట్టును అక్కడ రిజిస్ట్రార్ ఆఫీస్ దగ్గర తహసీల్దార్ ఆఫీస్కి ఏలాడదీసి ధర్నా చేసినా కూడా ఆమెకు న్యాయం చేసే పరిస్థితి లేకుండా, దాని ప్లేస్లో ఈరోజు భూభారతి తెచ్చిన తర్వాత 4 అంశాలు పొందుపరచడం జరిగింది. గతంలో ఏదైతే ఎండోమెంట్ ల్యాండ్ కానీ, తర్వాత ఈ సీలింగ్ ల్యాండ్స్ కానీ, వక్ బోర్డ్ ల్యాండ్ కానీ, భూదాన్ ల్యాండ్ కానీ, తర్వాత ఈ ఇనాం భూములు కానీ, ఆబాది భూములు కానీ ఎవరైతే అన్యాయంగా అక్రమంగా ఈ యొక్క ధరణిలు ఎక్కించుకోరో దాన్ని రద్దు చేయడానికి ఈరోజు భూభారతి చట్టం తీసుకురావడం జరిగింది. సెక్షన్ 16 ప్రకారంగా, నిబంధన 15 ప్రకారంగా CCLA ప్రధాన పరిపాలన భూ అధికారి అయితే CCLA ఉంటారో వాళ్ళు రద్దు చేసే అవకాశం ఈరోజు భూభారతిలో ఉంది. నెంబర్ 2, ఏదైతే పేరు కానీ లేకుంటే సర్వే నెంబర్ కానీ అధికారం ఈరోజు తహసీల్దార్కి ఇవ్వడం జరిగింది. 5 లక్షల రూపాయల విలువ కన్నా తక్కువ ల్యాండ్కి ఆర్డీఓ చేసే అధికారం ఈరోజు భూభారతిలో పెట్టడం జరిగింది. అదేవిధంగా కేసీఆర్ గారు రాగానే ఏం చెప్పిండ్రు, సాదా బైనామాలు ఉంటే అందరికీ రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. అందరు విన్నారు కదా. కాకపోతే హైకోర్టుకు పోయిన స్టే తీసుకొచ్చారు. సాదా బైనామాకి ఏముంటుంది అని చెప్పి ఈరోజు భూభారతంలో ఒక చట్ట ప్రకారంగా, భూభారతి చట్టం సెక్షన్ 6 నిబంధన 6 ప్రకారంగా సాదా బైనామాలను కూడా ఈరోజు కార్డ్స్ ఇచ్చి దానికి చట్టబద్ధమైనటువంటి కార్డు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఎవరికైతే మనం ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ ఆధార్ అయితే తీసుకొచ్చారో దాని ప్రకారంగానే ఈరోజు భూమి కూడా ఒక భూ ఆధారాన్ని తీసుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈరోజు ప్రక్షాళన చేసి సర్వే చేసి, గతంలో మీకు తెలుసు పాస్బుక్ అని, టైటిల్ బుక్ అని 2 బుక్లు ఉండేది. అంతకంటే ముందు పెన్సిల్ పేపర్లో మీకు ఒక ల్యాండ్, ఇప్పుడు మనం ఒక హౌస్ ల్యాండ్ కొంటాం, సౌత్ ఎవరు ఉన్నారు, వెస్ట్ ఎవరు ఉన్నారు, నార్త్ ఎవరు ఉన్నారు, షెడ్యూల్ ఆఫ్ ప్రాపర్టీ ఉంటుంది. కానీ రైతులకు మాత్రం సర్వే నెంబర్ ఇంత భూమి అని ఉంటుంది, కానీ పక్కకి ఎవరు ఉన్నారు, అటు పక్కకు తెలియదు. ఈరోజు అలాంటివి కూడా ఈరోజు భూభారతిలో ఉన్న బీఆర్ఎస్ గవర్నమెంట్ అనేది అసలు ఇవన్నీ ఏమి చూసుకోకుండానే చేయలేదండి. 4 ఇంట్లో కూర్చున్నారు, ఎవరు చేస్తారో తెలియదు, ఎవరికో ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు, వాళ్ళే తెరవగలుగుతారు. ఎవరు కూడా అది ఎవరికి అప్పీల్ చేసినా కూడా కలెక్టర్ కూడా దాన్ని సవరించే అవకాశం లేకుండే. అప్పీల్ ఉన్నది. ఈరోజు CCLAకు ఇప్పుడు రద్దు చేయాలి. ఎండోమెంట్ ల్యాండ్ కూడా కొంతమంది రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. ఈరోజు భూభారతిలో చట్టం తీసుకొచ్చినాం. సెక్షన్ 16 ప్రకారంగా, నిబంధన 15 ప్రకారంగా CCLAకు అధికారాలు ఉన్నాయి. 2 అంచెల ఈరోజు అప్పీల్ చేసుకోవడానికి ఈరోజు మన భూభారతి చట్టం తీసుకురావడం జరిగింది. కాబట్టి 12 లక్షల ఎకరాల భూమి ఏదైతే అన్యాయంగా అక్రమంగా ఈరోజు మా దగ్గరనే ఉంటుంది, లింగోజిగూడెం గ్రామం ఉన్నది, ఒక యాదవ్ అంజయ్ యాదవ్ 30 సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటున్నాడు.
ఆయనకు టైటిల్ లేదని చెప్పి ప్రొబిటెడ్ లిస్ట్లో చేసుకుంటూ ఉరేసుకొని వచ్చినాడు. అలాంటి దౌర్భాగ్యమైనటువంటి ధరణిని తీసుకొచ్చి ఈరోజు భూభారతి తీసుకొచ్చి ఏముంది ఏం సంగతి అంటే చదివితే తెలుస్తుంది దాని గురించి. కాబట్టి ఏదైనా కూడా ఒక చట్టం తీసుకొస్తే ఇంకా మంచిగా చేయడానికే తప్ప ఇంకా గతంలో ఉన్నటువంటి తప్పులు చేయాల్సిన అవసరం కాంగ్రెస్కి కానీ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి లేదు. ఈరోజు అంటా ఉన్నారు 10 రోజులలో కూలిపోతుందని. ఈరోజు కొత్త కాదు, కొత్త ప్రభాకర్ రెడ్డి కొత్త పల్లికి ఏం కాదు. అది ప్రమాణ స్వీకారం చేసిన నెల రోజులకే 6 నెలలు ఉండదని ఒకడు, 3 నెలలు ఉండదని ఒకడు శాపనార్థాలు పెడతా ఉన్నారు. కాబట్టి ఈరోజు బిల్డర్ల పేరు మీద ఈరోజు ఒకటే చెప్తానండి, అక్కడున్న వాళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. అనుకోకుండా ఓడిపోతామని చెప్పి వాళ్ళకు బీఆర్ఎస్ పార్టీకి కళలో కూడా లేకుండే. మీరు చూసారు కదా, సెక్రటరేట్ కట్టుకున్నారు, అన్ని కట్టుకున్నారు. మేమే ఇక కేసీఆర్ ఉన్నంత కాలం ఆయన ముఖ్యమంత్రి అని అనుకున్నారు. అనుకోకుండా మన కాలం కలిసి వచ్చిందా, రేవంత్ రెడ్డి గారు హార్డ్ వర్క్ చేసిందా, అనుకోకుండా ఒక రైతు బిడ్డ గెలిచి వచ్చే ముఖ్యమంత్రి అయితే టీఆర్ఎస్ వాళ్ళకు డైజెస్ట్ అయితే లేదు. అంతే తప్ప బిల్డర్లకు ఇస్తారు, వాళ్ళ దగ్గర డబ్బులు మస్తుకున్నారు, బిల్డర్లు చేయాల్సిన అవసరం లేదు. ఈరోజు కేసీఆర్ గారు ఏమన్నారు, ఏ ప్రాంతీయ పార్టీకి లేనన్ని డబ్బులు 10 సంవత్సరాల ఈవెన్ నేషనల్ పార్టీస్ కూడా ఈరోజు 1200 కోట్ల రూపాయల డబ్బు ఉందని చెప్పి వాళ్ళే వైట్గా డిక్లేరింగ్ చేయడం జరిగింది. ఇదే తెలుగుదేశం పార్టీ 43 సంవత్సరాలని ఆ 200 కోట్లు లేదు వాళ్ళ దగ్గర. ఒకే ఒక రీజనల్ పార్టీ 10 సంవత్సరాల 1200 కోట్ల రూపాయలని వాళ్ళ ప్రియతమ నాయకుడే డిక్లేర్ చేసిండు. ఈ విధంగా ఏంటంటే ఈరోజు పొట్టలో ఒక ఉక్క పెడితే పాములన్నీ బయటకు వస్తాయి. కాబట్టి వీళ్ళంతా వచ్చి మేమేదో చెప్తామని మంచి గడప దాటక ముందుకే అబద్ధం అనేది మొత్తం ఊరంతా తిరిగి వస్తుంది. ప్రజలకు తెలుసు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఏం చేస్తాను. మేము 6 పథకాలు అన్నీ చేయలేదు, కొన్ని ఫేజ్ ఉన్నాను అలా తీసుకొస్తాం. మాకు మ్యాండేట్ ఇచ్చింది 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలు చేయకపోతే పబ్లిక్లో పోతే పబ్లిక్ మమ్మల్ని ఓడగొడతారు. మీరేంటి మమ్మల్ని అడిగేది, పబ్లిక్ అడుగుతారు. ఈరోజు మేము కూడా సిఎల్పి మీటింగ్ పెట్టుకుంది అదే. మనం చేస్తూ ఉన్నాం, బీసీ కులగణన చేసినాం. భారతదేశంలో ఎవరు కూడా చేయలేదు. 42% రిజర్వేషన్ చట్టం చేసి రిజర్వ్ పంపించడం జరిగింది. ఎస్సీ వర్గీకరణ చేసినాం, ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాం, అనేకమైనవి చేస్తూ ఉన్నాం. ఈరోజు వాళ్ళు ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ కానీ వీళ్ళందరూ కూడా డైజెస్ట్ కాక అబద్ధాలు చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అప్రతిష్ట చేయాలని చూస్తూ ఉన్నారు. కానీ ప్రజలకు తెలుసు ఎటువంటి అసంతృప్తి లేదంటారు. లీడర్లకు ఉందండి, ఉండొచ్చు, కొంతమందికి ఉంటుంది. ఈరోజు కొత్తగా వచ్చినప్పుడు ఏమవుతుందంటే కొంత స్ట్రిక్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ధరణి ఉందండి, ధరణి ప్లేస్లో వేరే తీసుకొచ్చాం. పారదర్శకంగా ఉంది, ఏదైనా దొంగ పనులు చేద్దామంటే అక్కడ అవకాశం లేకుండా పోయింది. ఈరోజు ఎన్నో ఎండోమెంట్ ఇదే కేసీఆర్ గారు ల్యాండ్ కోయిల్స్ భూములన్నీ రాగానే తీసుకున్నాడా? రామోజీ ఫిలిం సిటీని 1,00,000 నాగళ్లతో దున్నిండా? అనేకమైన చేసిండు. దళితుని ముఖ్యమంత్రి చేసిండా? మహిళలు ఇదే మైనార్టీకి 12% రిజర్వేషన్ ఇస్తానని ఇచ్చిండా? ఎస్టీలో 12% రిజర్వేషన్ ఇచ్చిండా? చేస్తాం. మాకు కూడా 5 సంవత్సరాలు మ్యాండేట్ ఇచ్చిండ్రు, కొన్ని చేయలేదు, చేస్తాం. ఇంకా 4 సంవత్సరాల టైం ఉంది, 3.5 సంవత్సరాలు ఉంది. కాబట్టి ఫేజ్డ్ మీద అన్నీ చేస్తాం. కాబట్టి ఇక వీళ్ళు కూలుస్తాము, బిల్డర్లు పైసలు ఇస్తా అన్నారు, వాడిస్తా అన్నారు, ఇది కొత్త ఏం కాదు. కాబట్టి ఏది ఏమైనా 5 సంవత్సరాలు ఉంటాం. మేము ఎంత మంచి చేయాలనో కాంగ్రెస్ పార్టీ మంచిగా చేస్తారు. రైట్. మరేంటి ప్రతిపక్షాలు మాత్రం